జనరల్గా ఒక టాపిక్ చూసిన తర్వాత దీని మీద ఆన్సర్ ఎలా రాయాలి, ఎస్సే ఎలా రాయాలి అని డౌట్ వస్తుంది కదా. ఎలాంటి డౌట్స్ వస్తాయి జనరల్గా? ఎలా స్టార్ట్ చేయాలని వచ్చిద్దా, బాడీ కంటెంట్ ఏం రాయాలని వచ్చిద్దా, లేకపోతే ఎలా ఎండ్ చేయాలని వచ్చిద్దా, ఏది ఎక్కువ వచ్చింది? సో ఇప్పుడు నేను మొత్తానికి నేను ఎలా డీల్ చేశానని చెప్తాను. మీరు ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటే నా ఫేస్ చూస్తే ఏం గుర్తుంది. జస్ట్ బుల్లెట్ పాయింట్స్ అంటే అంతా రాయద్దు, చెప్పిందంతా మీకు ఇంపార్టెంట్ అనిపించిన స్ట్రక్చర్ మొత్తం రాసుకో. అసలు ఏ క్వశ్చన్ని ఎలా డీల్ చేయాలి, క్వశ్చన్ ఎలా వస్తే ఎలా డీల్ చేయాలి, మనకి ఏమి ఉండాలి రైటింగ్లో. సో ఐ గివ్ యూ ద టిప్స్, కొంచెం ఫాలో అవ్వండి సీరియస్గా. ఆన్సర్ కానీ ఎస్సే కానీ ఖచ్చితంగా ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఉండాలి. అది అందరికీ తెలుసు. ఇంట్రడక్షన్, బాడీ, ఒక కంక్లూజన్ ఉండాలి. కొంతమందికి చిన్నప్పటి నుంచి బాగా రైటింగ్ అలవాటు ఉంటుంది. ఇంట్లో కూర్చొని టైం ఉన్నప్పుడు స్టోరీస్ రాయడం, పోయమ్స్ రాయడం, వాళ్ళకి ఏంటంటే ఫ్లో వస్తుంది, రైటింగ్లో ఫ్లో వస్తుంది. అలా ఈ రోజులో ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఒక్కరికో ఇద్దరికో అలవాటు ఉంటుంది, మిగతా అందరికి సినిమాలు చూసి అలవాటు ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలి, దానికోసం సింపుల్ టెక్నిక్, ఒక సెంటెన్సెస్ నోట్బుక్ పెట్టుకోవాలి. ఒక సెంటెన్సెస్ నోట్బుక్. ఇప్పుడు మీరు పేపర్లో ఒక మంచి సెంటెన్స్ చదివారు. ఇందాక నేను ఇండియా చైనా రిలేషన్స్ చెప్తున్నాను. చెప్పటంలో ఇండియా చైనా రిలేషన్స్ ఆర్ డిఫైన్డ్ బై జాగ్రఫీ డెవలప్డ్ త్రూ హిస్టరీ అన్నాను. అది నాకు ఎలా తెలుసు, ఎక్కడ నేర్చుకున్నా, పేపర్లో చదివారు. For example, with the Sheikh Hasina's visit to India, the relations between India and Bangladesh reached a quantum jump అన్నాను. ఇది ఎక్కడ విన్నాను? ఒక 10 ఏళ్ల క్రితం స్పాట్లైట్ వింటున్నాను రేడియోలో. వినేటప్పుడు ఒక డిగ్నిటరీ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వచ్చినప్పుడు న్యూస్ రీడర్ అనౌన్స్ చేశారనమాట, ద రిలేషన్స్ హావ్ రీచ్డ్ ఏ క్వాంటమ్ జంప్ అని. సో ఈ పదం మీద బాగుంది, బాగా రిలేషన్స్ సడన్ బాగా హైక్లో ఉన్నప్పుడు ఈ మాట వాడాలి అని నేర్చుకున్నాను. ఓకే, అలానే నేను ఒక ఆర్టికల్ చదువుతూ, తీస్తా రివర్ వాటర్ ఇష్యూ ఇస్ ఏ థార్నీ ఇష్యూ ఆఫ్ థార్న్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. అంటే అదొక ముళ్ళు, అంటే ఒక చిన్న సెన్సిటివ్ డేంజరస్ ఇష్యూ ఆఫ్ థార్న్ అని చెప్పి చదివాను. సో థార్న్. అలా ఇంకొకటి, ఇట్ ఈస్ సాడ్ బట్ ట్రూ టు సే దాట్, అంటే ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. ఇట్ ఈస్ సాడ్ బట్ ట్రూ టు సే దాట్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఆర్ ఆల్వేస్ riddled with Kashmir issue. It is sad but true to say that India-Pakistan relations are always riddled with Kashmir issue. సో చెప్పాను. అలానే ఏదైనా ఒకటి రాద్దాం అనుకుంటున్నాం అనుకోండి, ఏదైనా సెంటెన్స్ రాసేటప్పుడు కొన్ని కొటేషన్స్ ఉంటాయి. ఆ కొటేషన్స్ని మీరు వాడేసుకోవచ్చు. సొంతంగా రాయాలనుకుంటే పేరు వాడకుండా యూ కెన్ యూజ్ ద కొటేషన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, న్యూక్లియర్ వార్స్ ఎలా ఉంటాయో ఒక ఆన్సర్ రాస్తున్నాం అనుకో, నెహ్రూ గారు ఒక మాట చెప్పారు, ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ కో ఎగ్జిస్టెన్స్ ఈజ్ కో డిస్ట్రక్షన్. ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ కో ఎగ్జిస్టెన్స్ ఈజ్ కో డిస్ట్రక్షన్. కలిసి ఉంటావా, కలిసి నాశనం అవుతారా, డిసైడ్ చేసుకోండి. ఓకే, ద ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ కో ఎగ్జిస్టెన్స్ ఈజ్ కో డిస్ట్రక్షన్. అలానే వెన్ యూ ఆర్ రైటింగ్ అబౌట్ సే సమ్ గుడ్ థింగ్స్ లైక్ టాలరెన్స్, నేను మంచి కొటేషన్స్ వాడచ్చు అనమాట, లూథర్ కింగ్ కానీ ఇలాంటివి. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఈజ్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ ఏ బుక్. మీకు బాగా అనిపించిన సెంటెన్సెస్, బాగా అనిపించిన పారాగ్రాఫ్స్ కొన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఆన్సర్ రైటింగ్లో మనం ఏమనుకుంటాం, ఎక్సెప్షన్గా రాయాల్సి వస్తే మెయిన్స్లో అలా రాస్తేనే దిద్దుతాను అనుకుంటాం. మనం రాసే 7 నిమిషాల ఆన్సర్లో ఈజీగా మనం 200-300 సెంటెన్స్లు ఇప్పటి నుంచి నేర్చుకుంటే అవే రిపీటెడ్గా రాయొచ్చు. అంటే ఒకటే ఆన్సర్లో రిపీటెడ్గా రాయలేము. చిన్నప్పుడు చూసాం కదా,
ఒకటే ఆన్సర్లో ఒకటే సెంటెన్స్ క్వశ్చన్ అటు తిప్పి ఇటు తిప్పి అట్లా కాకుండా ఒక క్వశ్చన్ పేపర్లో 2-3 చోట్ల ఒకటే సెంటెన్స్ రిపీట్ అవ్వచ్చు. ఎందుకంటే మన క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ మొత్తం ఒకటే టీచర్ కరెక్ట్ చేసిన కాబట్టి. సో మీరు 200-300 సెంటెన్స్ కంటెంట్ బాగుంటుంది. సెంటెన్స్లో ఏమవుద్దంటే ఎండింగు బిగినింగు ఉంది అంది తెలుగులో రాస్తే ఇంగ్లీష్లో రాస్తే సేమ్ సెంటెన్స్లో వచ్చేస్తాయి. అట్లా కాకుండా ఒక 200-300 సెంటెన్స్లో రాసి పెట్టుకోండి. అప్పుడు అది ఈజీ అవుతుంది. దాన్ని ఇంట్రడక్షన్లో వాడుకోవచ్చు కూడా, బాడీ కంటెంట్లో కూడా వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ రైటింగ్ ద ఆన్సర్, ఒక టెక్నిక్. దీనిలో 10-15 ఉంటే ఇది ఒక టెక్నిక్. సో సెకండ్ థింగ్ ఏంటంటే న్యూస్ పేపర్లో లీడ్ ఆర్టికల్ చదువుతారు కదా. లీడ్ ఆర్టికల్లో మీకు ఒక టాపిక్ గురించి రాస్తే డైరెక్ట్గా టాపిక్ గురించి రాయకుండా కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తారు, కొంచెం దాని మీద ఇంట్రడక్షన్ ఇస్తారు. మీరు తెలుగు పేపర్ చదివినా ఇంగ్లీష్ పేపర్ చదివినా యూ విల్ గెట్ సమ్ ఇంట్రడక్షన్. ఆ ఇంట్రడక్షన్ తీసుకోండి, వాళ్ళు ఎలా రాస్తారో గమనించండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎలా రాస్తారు. ఇప్పుడు నేను ఎలా లీడ్స్ రాస్తాను చెప్తాను చూడండి. సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాపిక్ తీసుకుందాం, పావర్టీ, పేదరికం అంటే ఏంటి అనే క్వశ్చన్. వాట్ ఈజ్ పావర్టీ అకార్డింగ్ టు యూ? సజెస్ట్ సమ్ మెజర్స్ టు మిటిగేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా అనే క్వశ్చన్ వచ్చింది. నేను అప్పుడు డైరెక్ట్గా అమార్త్య సేన్ రాసిన ఆర్టికల్ నుంచి ఒక కాటేషన్ చేసేసాను. ఆయన రాసిన దాంట్లో పావర్టీ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ క్యాపబిలిటీ టు యూజ్ ఫుల్ పొటెన్షియల్ యాజ్ హ్యూమన్ బీయింగ్. పావర్టీ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ మనీ బట్ ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ క్యాపబిలిటీ టు యూజ్ ఫుల్ పొటెన్షియల్ యాజ్ హ్యూమన్ బీయింగ్. పేదరికం అంటే డబ్బులు లేకపోవడం కాదు, పేదరికం అంటే మన పొటెన్షియల్ వాడుకోలేకపోవడమే నిజమైన పేదరికం. ఇండియాలో ఆకలితో ఉన్న వాళ్ళందరూ పేదలు అని చెప్పలేమని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఏమేమి సజెషన్స్, ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అవన్నీ రాయొచ్చు. సో మీరు మంచి రైటింగ్ చేయాలండి, వాళ్ళ ఇంటరాక్షన్స్ ఉంటాయి, మంచి లెక్చర్స్ వినండి, రాజ్యసభ టీవీ డిబేట్స్ ఇవన్నీ విన్నప్పుడు వాళ్ళు మాట్లాడే భాష ఉంటుంది, వాళ్ళ ఇంటరాక్షన్లో లీడ్ తీసుకుంటారనమాట టాపిక్కి. ఆ లీడ్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు అదే లీడ్ వాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మేము ఎస్ఐ రాయాం కాబట్టి మనకు సడన్గా లీడ్స్ గుర్తురావు. ఇంటరాక్షన్ ఎలా చేయాలి, క్వశ్చన్ చూడగానే ఇంటరాక్షన్ ఎలా చేయాలి అనేది బాగా డౌట్ ఉంటుంది. సో నేను ఇప్పుడు 2-3 క్వశ్చన్స్ ఇస్తాను, దానికి ఇంటరాక్షన్ ఎలా చేయాలో నేనే చెప్తాను. మనకి 1857 రివోల్ట్ ఉంది. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ 1857 రివోల్ట్ అని అనుకోండి. 10 మార్క్ క్వశ్చన్. 1857 తిరుగుబాటుకి కారణాలు ఏంటి? నేనైతే బ్రిటిష్ రూల్ ఇస్ ద కాజ్ అండ్ ఆల్సో ద కాన్సిక్వెన్స్ ఆఫ్ 1857 రివోల్ట్. బ్రిటిష్ రూల్ ఇస్ ద కాజ్ అండ్ ఆల్సో ద కాన్సిక్వెన్స్ ఆఫ్ 1857 revolt. We can broadly classify the causes of 1857 revolt into social, economic, political, immediate, international. 1, 2, 3, 4, 5 subheadings questions. This is how I will take a lead. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అందమైన లీడ్ తీసుకురావాలన్నమాట. జిఎస్ పేపర్ అయితే ఒకటే సెంటెన్స్, జిఎస్ పేపర్ అయితే ఒకటే సెంటెన్స్, 2 సెంటెన్స్లు, 10 మార్కులు. 15 మార్కుల క్వశ్చన్ అయితే ఒక 3 సెంటెన్సెస్ ఇంట్రడక్షన్ రాసుకోవచ్చు. సో ఎస్ఏకి అయితే ఒక పారాగ్రాఫ్, లీడ్ పారాగ్రాఫ్ ఒక పారాగ్రాఫ్ రాయాలి. సో బేస్డ్ ఆన్ ద టాపిక్. సో విల్ టేక్ వన్ మోర్ టాపిక్, ఇంకో టాపిక్ తీసుకుందాం. సి విల్ కంప్లీట్లీ గో టు ద డిఫరెంట్ టాపిక్. ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీద ఎకానమీలో ఒక ఆన్సర్ రాస్తున్నాం. దానికి నువ్వు ఇంట్రడక్షన్ ఎలా రాస్తావు? హౌ యూ ఆర్ గోయింగ్ టు write an introduction on non-performing assets. Our banking system is strongly founded with good fundamentals and shown a very good track record. Full stop. Of late, the problem of NPS is wrecking the roots of our banking system. Unless we cleanse this, we cannot have an effective fundamentals to our economy. ఇట్లా స్టార్ట్ చేయాలి. ఓకే, అంటే మన బ్యాంకింగ్ సిస్టమ్ ఇండియాలో చాలా స్ట్రాంగ్గా ఉండేది.
దాని ఫండమెంటల్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు నిరర్ధక ఆస్తులు అనే అంశం మన బ్యాంకింగ్ సిస్టమ్ యొక్క కూకటి వెళ్ళలోంచి పెకిలించి చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి దీన్ని మార్చకపోతే మన బ్యాంకింగ్ సిస్టమ్ శుభ్రం అవ్వదు అని చెప్పి స్టార్ట్ చేయాలి. అది క్వశ్చన్ బట్టి లీడ్ తీసుకోవాలి, క్వశ్చన్ని బట్టి లీడ్ తీసుకోవాలి. మరి ఏ క్వశ్చన్ అయినా సరే, సే ఫర్ ఎగ్జాంపుల్ రిలవెన్స్ ఆఫ్ గాంధీ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ అని ఒక ఎస్సే రాస్తున్నారు. ఈ సమకాలీన ప్రపంచంలో ఈ ప్రపంచంలో గాంధీ యొక్క పాత్ర ఆడినప్పుడు రీసెంట్ అంశం తీసుకోండి. ఒకటి మనుషులు చంపేసుకోవడం కానీ, లేకపోతే దేశాల మధ్య గొడవలు కానీ, లేకపోతే హింసా మార్గంలో ఏదో జరగటం కానీ, లేకపోతే అహింస తక్కువ అవటం కానీ, లేకపోతే ఎక్కడైనా అబద్ధాలు ఎక్కువైపోవటం కానీ, డబుల్ స్టాండర్డ్స్ ఉండటం కానీ, ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక లీడ్ తీసుకోవాలి ఎస్సేకి. అంతేగాని గాంధీ గారి నుంచే స్టార్ట్ చేయకూడదు. లేదా గాంధీ జీవితంలో ఒక స్టోరీతో స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దేర్ షుడ్ బి లీడ్, ఒక ఇంట్రడక్షన్ అనేది తీసుకురావాలి. చాలామందికి ఇదే ఇంట్రడక్షన్ ఏం రాయాలి. మీకు ఒక రోజు ఒక ఆన్సర్ ప్రింట్అవుట్ వస్తుంది, క్వశ్చన్ ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్లో ఒక క్వశ్చన్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీసెంట్ టాపిక్ ఏదైనా తీసుకుందాం. ఇండియా అండ్ కుల్భూషణ్ జాదవ్ ఇష్యూ ఉందనుకోండి, ఐసీజే ఇష్యూ ఉంది. India is a founding member of UN, and till date India is strong votary for the peaceful resolution of disputes. So India have taken the issue to ICJ. ఇట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ బిగినింగ్ అనమాట. ఏ ఆన్సర్ కైనా ఇప్పుడు 100 టాపిక్లు తీసి మీరు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళాక రోజుకు 10 టాపిక్ ఒకటి ఇంట్రడక్షన్ రాయండి. ఓన్లీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయండి. ఈ టాపిక్ ఇంట్రడక్షన్ ఏంటి? ఉదాహరణకి సే ఇంకొక టాపిక్ తీసుకుందాం. పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా అనుకున్నాము. పార్టీ సిస్టమ్ ఈజ్ అ లైఫ్ లైన్ టు డెమోక్రసీ. పొలిటికల్ పార్టీస్ రిఫ్లెక్ట్స్ ద పీపుల్స్ మైండ్ సెట్స్ అండ్ దర్ ఐడియాలజీస్ బై హ్యావింగ్ ఏ ఆర్గనైజ్ స్ట్రక్చర్. అలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ టాపిక్ అయినా మీకు రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ రావాలి. అది రావాలంటే ఏం చేయాలి? న్యూస్ పేపర్ చదివేటప్పుడు కేవలం కంటెంట్ కాకుండా రైటింగ్ స్టైల్ చూస్తే మీకు ఎలా రాయాలో అర్థమైపోతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు బిగిన్ ద టాపిక్. జిఎస్ ఆన్సర్ కానీ, ఎస్ఏ ఆన్సర్ కానీ, ఏ టాపిక్ అయినా. కమింగ్ టు కంటెంట్కి వచ్చేసరికి మీకు జిఎస్ క్వశ్చన్స్ అనుకోండి, క్వశ్చన్స్ ఉంటాయి కదా. క్వశ్చన్ అనేది ఒక పెద్ద ఫామ్లో ఉంటుంది. క్వశ్చన్ ఒక ఫామ్లో ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ ఫామ్ తీసుకుంటాను చూడండి. Take a question. In the recent past, we have seen an amendment to RTA Act. What is the purpose and object of RTA Act? And what are the challenges of RTA Act for effective implementation of RTA Act? ఇది క్వశ్చన్. ఈ మధ్యకాలంలో RTA Act కొన్ని సవరణలు చూసాం. అసలు RTA Act యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? RTA Act అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళు ఏంటి? ఇది క్వశ్చన్. థింక్ దట్ ఈ క్వశ్చన్ 15 మార్కులకు అడిగారు అనుకున్నాం. సో ఈ క్వశ్చన్ మనం ఏం చేయాలి? ఈ మధ్య ఈ సవరణలు వచ్చేది ఫస్ట్ పారాగ్రాఫ్ రాయాలి. RTA Act ఎందుకు, దాని ఉద్దేశం ఏంటో సెకండ్, థర్డ్ పారాగ్రాఫ్ రాయాలి. RTA Act ఎదురవుతున్న సవాళ్ళు 4th and 5th పారాగ్రాఫ్లో రాయాలి. క్వశ్చన్ 3 పార్ట్లు కనిపెట్టాలి. క్వశ్చన్లో కీవర్డ్స్ కనిపెట్టాలి. సో రీసెంట్ పాస్ అమెండ్మెంట్స్ అయ్యాయి. ఏం అమెండ్మెంట్స్? తర్వాత ఏంటి? RTA Act సంబంధించి ఫీచర్స్ ఏంటి, తర్వాత ఏంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, తర్వాత ఏంటి ఛాలెంజెస్ ఏంటి. ఆ 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. అది. సో ఫస్ట్ పార్ట్ రాసేటప్పుడు RTA Act ఇంపార్టెన్స్ రాయాలి కదా. RTA Act ensures transparency and accountability in democracy as they are the backbones of democracy అని స్టార్ట్ చేసి in the recent past there were amendments. Earlier RTA Act కమిషనర్కి, ఎలక్షన్ కమిషనర్కి సేమ్ టెన్యూర్, సేమ్ సాలరీస్ ఉండేవి. ఇప్పుడు అవి తీసేశారు. RTA ఈజ్ అ స్టాట్యుటరీ బాడీ, ఇన్ఫర్మేషన్ కమిషన్ ఈజ్ స్టాట్యుటరీ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషన్ బాడీ. గవర్నమెంట్ టోల్డ్ దట్ దర్ మ్యాండేట్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పి ఫస్ట్ పారాగ్రాఫ్ రాయాలి. సెకండ్ పారాగ్రాఫ్ పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఆర్ ద పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్? నెంబర్ 1 citizen-centric administration. Number 2 accountability and transferability.
నెంబర్ 3 టు ప్రమోట్ గుడ్ గవర్నెన్స్ అండ్ కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్. ఇవన్నీ పర్పసెస్. ఇవన్నీ నీట్గా రాయాలి పారాగ్రాఫ్లోనో పాయింట్స్ రూపంలోనో. ఆ తర్వాత ఛాలెంజెస్ ఏంటి? పెండెన్సీ ఆఫ్ ఆర్టీఐ, సెక్షన్ 4 సుమోటో డిక్లరేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరగట్లేదు. సెక్షన్ 8 క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ ఆపేస్తున్నారు. తర్వాత ఆర్టీఐ కమిషన్స్లో అపాయింట్మెంట్స్ ఫాస్ట్గా అవ్వట్లేదు. అండ్ కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ కూడా ఆర్టీఐకి ఇండిపెండెన్స్ లేకుండా చేస్తుందని చెప్పి చాలామంది క్రిటిక్స్ చెప్తున్నారు. సో ఇది ఛాలెంజెస్. ఇంటి ఆన్సర్. కింద కంక్లూజన్ ఏంటంటే ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ is very important for a functioning democracy. Let's hope that we will overcome challenges in future అని చెప్పి రాసి ఆపేది. ఇంత. దిస్ ఇస్ సింపుల్ వే ఆఫ్ రైటింగ్ ఎ గుడ్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ 3 parts తీసుకుని 3 partsగా డివిజన్ చేసుకుని రాయటం. చాలా ఈజీ, చాలా నార్మల్ రాయాలి. ఎక్కడ పోద్దంటే ఎక్కడో సూపర్ ఫ్రీజ్గా రాసి చాలా బాగా రాయాలని ట్రై చేసి క్వశ్చన్ని ట్విస్ట్ చేసి క్వశ్చన్కి రాయకుండా వేరేది రాస్తాం. అక్కడే ఆన్సర్ దెబ్బతింటుంది అనమాట. అక్కడ ఆన్సర్ బాగా రెక్ అయిపోతుంది. సో అలా చేయకుండా క్వశ్చన్ టార్గెట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేస్తే అయిపోతుంది. సో ఇట్లా ఏ క్వశ్చన్ తీసుకున్నా మీరు నీట్గా ఆన్సర్ స్ట్రక్చర్ చేయొచ్చు.